అందరికీ నమస్కారం. ఉగాది అయిపోయింది కదా! నెక్స్ట్ ఏంటి? మేమైతే శివుడి దర్శనం కోసం ఐనవోలుకి వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా ఈ ఆలయాన్ని చూసేయండి. పదండి వెళ్దాం. ఇది వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఐనవోలులో ఉంది. ఈ దేవాలయంలో శివుడినే మల్లికార్జున రూపంలో కొలుస్తారు. ఈ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఆలయం 1000 సంవత్సరాలకు పూర్వం నాటిది. ఈ ఆలయ చరిత్ర గురించి చాలా కథనాలున్నాయి. అందులో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను నాకు తెలిసినవి. పుట్టమన్నుతో పూజించే మల్లన్నను మైలారం దేవుడు అని అంటారు. ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలం, కోర మీసాలతో స్వామి దర్శనమిస్తారు. 1200 ఏళ్ల నాటి చరిత్ర గలదు. పూర్వం మణిమల్లాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ వరం కోరుకోమన్నాడు. ఎర్రబొట్టు తెల్లబొట్టు పెట్టుకునే వాళ్లతో మరణం లేకుండా వరం కోరుకున్నాడు. వరగర్వంతో ఆ రాక్షసుడు అందరినీ హింసించసాగాడు. దీనితో అందరు దేవుళ్ళు విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. వారి సలహా మేరకు శివుణ్ణి కలవడంతో ఆ రాక్షసుణ్ణి అంతమొందిస్తానని వారిని చంపడానికి కర్ణాటకలోని మైలారు ప్రాంతంలో ఓ రాజు కుటుంబంలో జన్మిస్తాడు శివుడు. మణిమల్లాసురుడు మీదకు దండెత్తడానికి పోతాడు. వారికి ఉన్న వరం గురించి తెలుసు కాబట్టి ఎరుపు రంగు తెలుపు రంగు కాకుండా పసుపును బొట్టుగా ధరించి యుద్ధానికి వెళ్తాడు. వారిని హతం చేస్తాడు. అయితే వారు చనిపోయే ముందు వారిని చంపింది ఈశ్వరుడేనని తెలిసి వరం కోరుకున్నారట. స్వామి, మా పేర్లతో మిమ్మల్ని కొలవాలి, మీ పాదాల కింద మా తలలు ఉండాలి అని వరాన్ని ప్రసాదించమన్నారు. అలాగే అంటూ వారిని అంతం చేశాడు శివుడు. అప్పటి నుండి మల్లు స్వామి, మల్లుగారు, మైలారు స్వామి, మార్తాండలింగయ్య అంటూ భక్తులు వివిధ పేర్లతో శివుని పిలుస్తారు. ఈ దేవాలయంలో స్వామి రూపం భీకరంగా ఉంటుంది. 10 అడుగుల ఎత్తు, కోరమీసాలు, విశాల నేత్రాలు, చతుర్భుజాలతో త్రిశూలం, ఖడ్గం, డమరుకం, పానపాత్రలతో కనిపిస్తాడు. 2 వైపులా గొల్ల కేతమ్మ, బలిజ మేడమ్మలు దర్శనమిస్తారు. కుడిపాదం కింద ఆయన చేతిలో చనిపోయిన మణిమల్లాసురుల శిరస్సులు కనిపిస్తాయి. 12వ శతాబ్దంలో మైలార దేవుడిగా నిర్మించిన ఈ గుడిని తర్వాత కాలంలో మల్లన్న మల్లికార్జున స్వామి ఆలయంగా ఇక్కడి శాసనాలను బట్టి తెలుస్తుంది. మరొక చారిత్రక కథనం ప్రకారం క్రీస్తు శకం 1118లో పశ్చిమ చాళుక్యరాజు 6వ విక్రమాదిత్యుడి దండనాయకుడైన సూరయ్య ఐనవోలు ఈశ్వరుడి నిత్య ఆరాధనకు భిక్షకుల నిత్య అన్నదానం కోసం తన భూమిని దానం చేసినట్లు శాసనం ద్వారా తెలుస్తుంది. తర్వాత ఈ ప్రాంతమే అయ్యన్నవోలుగా, ప్రస్తుత ఐనవోలుగా మారిందని అంటారు. కాకతీయ రాజు 2వ ప్రోలు కుమారుడు రుద్రదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని పూర్వ చరిత్ర వల్ల తెలుస్తుంది. ఈ దేవాలయం చుట్టూ కట్టమైసమ్మ, బద్దిపోచమ్మ, బ్రహ్మరాంబిక, ఎల్లమ్మ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ బండారి పేరుతో ఇచ్చే పసుపు స్వామివారి ప్రసాదం. సంక్రాంతి నుండి ఉగాది వరకు జాతర జరుగుతుంది. గొల్ల కుమారులు, యాదవులు గొల్ల కేతమ్మను తమ ఇంటి ఆడపడుచులాగా పూజిస్తారు. రాక్షసుల సంహారం కోసం పసుపునే ఆయుధంగా వాడారు కాబట్టి పసుపునే ప్రసాదంగా ఇస్తారు. గొల్ల కేతమ్మ, బలిజ మేడమ్మలతో కొలువుదీరిన మల్లన్న ముందు భాగంలో శ్వేతలింగం బాణాకారంలో కనిపిస్తుంది. అర్ధపానవట్టంలో శివుడు లింగ రూపంలో కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో చారిత్రక కట్టడాలు కనబడుతున్నాయి. ఈ ఆలయాన్ని 108 స్తంభాలతో అష్టభుజి ఆకృతిలో నిర్మించారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఉంది. సొరంగ మార్గం లేదా నేల బయ్యారం కూడా కనబడుతుంది. నందీశ్వరుడి విగ్రహం కూడా చాలా అందంగా ఉంటుంది. ప్రతి ఏటా సంక్రాంతి నుండి ఉగాది వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు, పట్నాలు మరియు రథంపై ఊరేగింపు జరుగుతుంది. పెద్దవారందరూ చిన్నపిల్లల్ని పడుకోబెట్టే ముందు ఉయ్యాల, జంపాల, ఐలోని మల్లన్న అని అందరూ పాడుతారు. నాకైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ పాడింది. అంతవరకే నాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు
ఈ మల్లన్న గురించి ఈ గుడికి వెళ్ళి అందరినీ అడగడం వల్ల ఎన్నో విషయాలు తెలుసాయి. ఈ గుడి చుట్టుపక్కల వాళ్ళే కాకుండా చాలా దూరం నుండి కూడా ఎంతో మంది వస్తారు. వాళ్ళు వచ్చి బోనాలు సమర్పిస్తారు, పట్నాలు కూడా వేయించుకుంటారు, ఒగ్గు కథలు కూడా చెప్పించుకుంటారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా. అందుకేనేమో నేను ఈరోజు శివయ్య ఆజ్ఞ మేరకే ఐనవోలుకి వచ్చి దర్శించుకునే భాగ్యం కలిగింది. మన చరిత్ర గురించి, పూర్వీకుల కట్టడాలు, కథనాల గురించి తెలుసుకోగలిగాను. మన వరంగల్లో ఇంతటి పేరొందిన ఆలయాలు ఇలా అయితే చాలా ఉన్నాయి. ఓరుగల్లు అంటేనే కాకతీయ సామ్రాజ్యం. అందుకే శివుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది ఎప్పటికైనా ఓరుగల్లులో. ఈ టెంపుల్ని మీరు దర్శించుకోవాలంటే లొకేషన్ అయితే నేను పిన్ చేసి పెడతాను, చూసేయండి. మీరు కూడా దర్శించుకోండి. చాలా మంచి అనుభూతి. ఎలాంటి కోరికలున్నా మన మంచి మనసుతోని కోరుకుంటే మన ఐనవోలు మల్లన్న దేవుడు ఆ కోరికల్ని తీరుస్తాడు అని అక్కడ జనాలందరూ చెప్తారు. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో అయితే చాలా చేశాను. మీరైతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. ఓం నమః శివాయ. ఎలా ఉంది మమ్మీ? నాకైతే సూపర్గా నచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్ బాయ్.